శ్రీ పుష్యమి ఆస్ట్రాలజీ 7093839812 ప్రేమ వశీకరణం, స్త్రీ పురుష వశీకరణం, ధన వశీకరణం, స్త్రీ మరియు పురుషులకు సంబంధించిన ఎటువంటి పర్సనల్ సమస్యలకైనా పరిష్కారం 100% చేయబడును. మరుల మందు ఇవ్వబడును మరియు యంత్రాలు కొరియర్ పంపబడును. పూజలు చేసి 5 రోజులలో శాశ్వత పరిష్కారం చూపబడును. జనసేన ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు గారిని అయితే రాష్ట్ర మంత్రివర్గంలో అయితే చోటైతే దక్కింది. సోమవారం చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక పత్రాన్ని అయితే రిలీజ్ చేశారు. రాజ్యసభ సభ్యులు ఎవరు, అదేవిధంగా స్టేట్ క్యాబినెట్ మినిస్టర్స్ అంటే రాష్ట్ర మంత్రివర్గంలో ఎవరెవరు ఉన్నారు అనేది, అంటే కేవలం ఒక్క పోస్ట్ మాత్రమే ఖాళీగా ఉంది మన రాష్ట్ర మంత్రివర్గంలో. అది కూడా జనసేనకు దక్కడం అనేది అయితే హ్యాపీ అని చెప్పొచ్చు. అంటే గతంలో కొన్ని పోస్టులు అయితే కూటమిలో భాగంగా అన్ని తెలుగుదేశం పార్టీకే చెందాయి. కానీ జనసేనకి ఆఖరిగా అయితే కొణిదెల నాగబాబు గారు ప్రధాన కార్యదర్శి జనసేనకైతే నాగబాబు గారిని అయితే కైవసం చేసుకుంది. అంటే పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఇదైతే వచ్చిందని అయితే చెప్పొచ్చు. అండ్ మనం చూసుకుంటే నాగబాబు గారి ప్రయాణం ఒక్కసారిగా గమనిస్తే గతంలో 2009లో ప్రజారాజ్యంతో మొదలైనటువంటి నాగబాబు గారి రాజకీయ జీవితం ఇప్పుడు జనసేన వరకు అయితే వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు లేనప్పుడల్లా ఆయనే పెద్ద దిక్కుగా ఉంటూ పార్టీ కార్యక్రమాలన్నీ నడిపిస్తూ ప్రజల సమస్యలు అయితే వచ్చిన వారి అందరి దగ్గర సమస్యలు ఏంటో అడిగి వింటూ కుదిరినంత వరకు సమస్య తీరుస్తూ ప్రాబ్లంని రెక్టిఫై చేస్తూ అయితే నాగబాబు గారు అయితే పనిచేశారు. ఒక మెయిన్ పిల్లర్, జనసేన పార్టీకి ఒక మెయిన్ పిల్లర్ అని చెప్పొచ్చు. అందుకే నాగబాబు గారికి ఈ మంత్రివర్గంలో చోటు దక్కిందని అయితే ఆనందం. అండ్ ఒకసారి మనం చూస్తే జనసేన ప్రధాన కార్యదర్శి కె నాగబాబుని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం వెల్లడించారు. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి మేరకు ఆయన సోదరుడు నాగబాబుని మంత్రివర్గంలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. అంటే ఫస్ట్లో మనం 2024 ఎలక్షన్స్ టైంలో చూసుకున్నా కానివ్వండి, నాగబాబు గారికి ఎంపీ టికెట్ అయితే వస్తుంది అని జన సైనికులందరూ అయితే అనుకున్నారు. కానీ కూటమిలో భాగంగా ఆ ఎంపీ టికెట్ అనేది బీజేపీకి అయితే వెళ్ళింది. నాగబాబు గారు కాంప్రమైజ్ అయ్యారు ఆ టైంలో. ఎందుకంటే ప్రజల భవిష్యత్తు కోసం, ఇప్పుడు మనం గొడవ పడితే పదవుల కోసం కుదరద్దు, ప్రజలు భవిష్యత్తు కోసం ఒకడు ఆ అధికారం దింపేయాలి అతన్ని అనే ఉద్దేశంతో కూటమిలో భాగంగా నాగబాబు గారు తన సీట్ని అయితే సాక్రిఫైస్ చేశారు. దానికి ప్రతిఫలంగానే మనకైతే ఇప్పుడు రాష్ట్ర మంత్రివర్గంలో నాగబాబు గారు అయితే ఉండడం అయితే తెలుస్తుంది. అదేవిధంగా రాజ్య సభ్యులుగా కృష్ణయ్య, మస్తాన్ రావు, సతీష్లను అయితే తీసుకున్నారు. అంటే గతంలో వీరు వైఎస్ఆర్సీపీలో ఉన్న మంత్రులే, బట్ వాళ్ళు అక్కడ రిజైన్ చేసేసి మళ్ళీ టీడీపీకి వచ్చి టీడీపీ నుంచి కూడా ఇదే సేమ్ మంత్రివర్గంలోకి తీసుకోవడం అనేది అయితే మంచి విషయమే అని చెప్పొచ్చు. చూసారు కదండి, జనసేనలో కష్టపడినటువంటి మెయిన్ పిల్లర్లా ఉన్నటువంటి నాగబాబు గారి ప్రతిభను మెచ్చి, అదేవిధంగా ఆయన కష్టపడతారు, ప్రజల సమస్యలు వింటారు, ప్రతి ఒక్కటి పట్టించుకుంటారు. అందుకే ఈయన ప్రజానాయకుడు కాబట్టి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గురించి అందరికీ తెలిసిందే. అదే బ్లడ్ నాగబాబు గారు కూడా, ఆయన వ్యక్తిత్వం ఏంటో కూడా జన సైనికులు అందరికీ తెలుసు. ఇప్పుడు ఆంధ్ర ప్రజలు కూడా ఆయన మంచి పోస్ట్లో ఉండాలని చూస్తున్నారు. అదేవిధంగా ఈయనకు డైరెక్ట్గా ఎమ్మెల్సీ పదవి ఇస్తారు. ఒకవేళ ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి పోటీగా నిలబడతారో భవిష్యత్తులో అయితే చూడవలసి అయితే ఉంది.